अवधूत चिंतन श्री गुरुदेव दत्त सद्गुरुनाथ महाराज की जय। ఓం నమో శ్రీ కూర్మనారాయణ। ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, ఎందుకంటే శ్రీ కూర్మనారాయణుడి గురించి 4 వాక్యాలు చెప్పేటువంటి అవకాశం నాకు పరమాత్మ వల్ల కలిగింది। విశేషంగా చెప్పాల్సింది ఏమంటే, అందరికీ తెలిసిన విషయమే, శ్రీ మహావిష్ణువు లోకోద్ధరణ కోసము, జన కళ్యాణం కోసము, లోక కళ్యాణం కోసము 21 అవతారాలు ధరించినట్టుగా మనకు భాగవతం చెప్తుంది। కానీ అందులో మనకు సామాన్యంగా 10 అవతారాల గురించి అంటే విశేషంగా తెలుసు। ఆ 10 అవతారాలలోనూ కూడా మత్స్యావతారము, కూర్మావతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, ఇంకా మిగతా రామకృష్ణ, కలికి, బౌద్ధ ఈ అవతారాలతో పాటుగా ఈ అవతారాలన్నింటిలోనూ కూడా విశేషమైనటువంటి అవతారము కూర్మ అవతారము, శ్రీ కూర్మ అవతారం। ఎందుకనంటే శ్రీ కూర్మ అవతారము రావడానికి కారణం ఏమిటంటే, ఎప్పుడంటే స్వర్గ సంపద అంతా కూడా సముద్రానికి, దూర్వాస మహర్షి శాపము వల్ల స్వర్గ సంపద అంతా కూడా సముద్రంలోనికి కలిసిపోయిన తర్వాత దేవతలందరూ కూడా అనాథులయ్యి దరిద్రులుగా జీవితాన్ని గడపాల్సినటువంటి సమయంలో మహావిష్ణువు యొక్క ప్రేరణ చేత ఆ యొక్క సముద్ర మథనం చేసి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి మందర పర్వతంతో వాసుకిని కూడా మనకు చిలకడానికి కవ్వంలాగా, తాడులాగా ఏర్పాటు చేసుకొని సముద్ర మథనం చేసే ప్రయత్నం చేశారు। కానీ ఆ యొక్క రాపిడికి మందర పర్వతం సముద్రం మీద నిలబడకుండా చాలాసార్లు లోనికి మునిగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది। అప్పుడు మళ్ళా దేవతలందరూ కూడా రాక్షసులతో కూడి మహావిష్ణువుని ప్రార్థన చేస్తే ఆయన స్వయంగా శ్రీకూర్మ అవతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన భుజాల మీదుగా, తన వీపు మీద మోసినట్టుగా మనకు పురాణాలలో అనేక రకాలుగా, అన్ని పురాణాలలో కూడా మనకు ఈ విశేషమైనటువంటి అవతార ప్రస్తావన మనకు దొరుకుతుంది। అయితే విశేషమైనటువంటి అవతారం అని నేను ఎందుకు అంటున్నాను అనంటే, మత్స్యావతారంలో భగవంతుడు వేద ఉద్ధరణ చేసి వేదాలు తీసుకొచ్చి ఇచ్చాడు। కానీ ఇప్పుడు ఏమైంది, సమస్త వేదరాశితో పాటు సమస్త సంపద, స్వర్గంలో ఉన్న సంపద అంతా కూడా సముద్రాన్ని చేరి ఉంది। మరి అలాంటి సంపదను బయటికి తీసి దేవతలందరినీ కూడా మళ్ళీ దేవతా స్థానాలలో, వాళ్ళు దేవతలు, వాళ్ళు అనేక రకాలైనటువంటి సంపదలతో వెలసెల్లుతారు అనేటువంటి దాన్ని భగవంతుడు మళ్ళీ ఒకసారి నిరూపణ చేయడానికి అలాంటి అవతారాన్ని ధరించడం ఒకటైతే, అప్పుడే మనకు అందులో నుంచి అనేక రకాలైనటువంటి రత్నాలు, 14 రత్నాలు ఆవిర్భవించినట్టుగా మనకు శాస్త్రం చెప్తుంది। అన్నింటికన్నా ముందు హాలాహలం అనే విషయం వచ్చింది బయటికి, తర్వాత అందులోంచి ఉచ్ఛేశ్రవం అయితేనేమి, కామధేను అయితేనేమి, కల్పతరు అయితేనేమి, చంద్రుడైతేనేమి, ధన్వంతరి, ఆయుర్వేద్య వైద్యానికి మూల పురుషునైనటువంటి ధన్వంతరి అయితేనేమి, అన్నిటికన్నా ఆఖరిగా వచ్చేసినటువంటిది అమృతము, ఇవన్నీ కూడా ఆ క్షీరసాగర మథనం వల్లనే బయటికి రావడం జరిగింది। క్షీరసాగర మథనమే జరగకపోతే అందులో నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించేది కాదు। ముఖ్యమైనది మహాలక్ష్మి ఆవిర్భావం కూడా సముద్ర మథనం నుంచి జరిగింది। అందుకు మూల కారణము, హేతు అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆ కూర్మ అవతారాన్ని ధరించడం వల్ల మాత్రమే క్షీరసాగర మథనం అనేది అంత గొప్పగా, ఘనంగా, దాన్ని విజయవంతంగా జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది। లేకపోతే మనకు ఈరోజు ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది, అందరూ మహాలక్ష్మి పూజలు, అష్టలక్ష్మి పూజలు అన్ని రకాలుగా చేస్తున్నటువంటి మహాలక్ష్మి భూలోకానికి లేకుండా పోయేది। లక్ష్మే లేకపోతే 8 రకాలైనటువంటి అష్టలక్ష్మి సంపద అనేది మానవాళికి కూడా అందేది కాదు। కాబట్టి అటు మానవులకు, అటు దానవులకు, అటు దేవతలకు కూడా అనేక రకాలైనటువంటి సంపదలను ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశానికి మూలం ఎవరయ్యా అంటే శ్రీకూర్మ నారాయణుడు। ఆయననే మొయ్యకపోతే అయ్యేది కాదు। అందుకని ఏమంటారంటే, మనకు ఈ కూర్మావతారం కూడా యుగాలలో విభిన్నమైనటువంటి మన్వంతరాలలో ఇప్పటికీ స్వామివారు 3 రకాలుగా అవతారం ధరించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి। అందులో మనకు ముఖ్యంగా
ప్రజాపతి స్వయంగా సంతాన నిర్మాణం కోసము, అంటే ప్రజాపతి అంటే మహావిష్ణువే, ఆయన స్వయంగా కూర్మావతారాన్ని ధరించి ఆ యొక్క, ఎందుకనంటే సకల జీవకోటిలో ఎక్కువగా గుడ్లు పెట్టి పొదిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాణి ఏది అని అంటే మనకు తాబేలు ప్రపంచంలో. రెండవది ఏమిటి, తాబేలుకు ఉన్నటువంటి శక్తి ఏమంటే సంకల్ప శక్తి. సంకల్పంతోనే గుడ్లను పిల్లలుగా పొదిగి చేసేటువంటి గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి ఒక సామర్థ్యం ఉన్నది ఏమిటి అంటే శ్రీకూర్మము. కూర్మానికి మాత్రమే అలాంటి శక్తి ఉంది, యావత్తు ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్లో కూడా. మీరు సామాన్యంగా చూసినట్టయితే మనకు సముద్రం ఒడ్డున తాబేలు కూడా ఏం చేస్తాయంటే పైకి వచ్చి ఒక చోట గుంత తవ్వి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది ఆడ తాబేలు, మళ్ళీ దాని వైపుకు చూడదు అది. కానీ సముద్రంలో నుంచి సంకల్పం చేస్తుంది, నా గుడ్లు పిల్లలు కావాలి, పొదగాలి అని చెప్పేసి. పొదిగిన తర్వాత ఆ పిల్లలు మళ్ళీ తామే ఈదుకుంటూ తల్లిని చేరుతాయి. దీని వెనక చాలా అద్భుతమైనటువంటి రహస్యం ఉందన్నమాట. చాలామందికి కాన్ఫిడెన్స్ లేదు, సంకల్ప శక్తి లేదు అంటాం మనం. కాన్ఫిడెన్స్ లేదంటే సంకల్ప శక్తి, దృఢమైన సంకల్పము అనేది లేకపోవడము, దానివల్ల అనేక రకాలైనటువంటి డిప్రెషన్స్ కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే శ్రీకూర్మనారాయణుని యొక్క సేవ, శ్రీకూర్మనారాయణ యొక్క మహామంత్రాన్ని ఎవరు జపిస్తారో వాళ్ళ సంకల్ప శక్తి దృఢమవుతుంది. సంకల్పం ఎప్పుడు దృఢమవుతుందో కర్తవ్యం దృఢమవుతుంది. కర్తవ్య దీక్షతో పనిచేసినప్పుడు తప్పకుండా ఆ కార్యము సిద్ధిస్తుంది. ఇంతటి రహస్యము శ్రీకూర్మావతారంలో ఉంది. అందుకని సంకల్ప శక్తి, సంకల్పం లేకుండా మనం పూజా వ్రతాలు కూడా చేయం. మీరు ఏ కార్యం చేసినా, శుభకార్యం చేసినా, అశుభకార్యాన్ని కూడా సంకల్పం లేకుండా, అంటే నువ్వు ఉన్నటువంటి ప్రాంతం ఏమి, నీ ప్రదేశం ఏమి, నీ పేరేమి, నీ గోత్రం ఏమి, వీటన్నిటిలో సంకల్పం చేస్తారు. ఏమి కావాలా మనది భగవంతుని దగ్గర కోరుకోవడానికి. కాబట్టి సంకల్ప శక్తికి ప్రధానమైన, అంటే సంకల్పం అనేది కూర్మావతారం నుంచి మనకు పుట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఇతరత్ర పురాణాలలో కానీ అక్కడిక్కడ చెప్తున్నటువంటి సంకల్పాలు కూడా మనకు కూర్మావతారం నుంచి మొదలైనట్టుగా తెలుస్తుంది. రెండవది విషయం ఏమిటి అని అంటే కూర్మం ఏదైతే ఉంటుందో తాబేలు బలమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. అంతటి మహాపర్వతాన్ని మోసింది అని అంటే దాని శక్తి ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనకు కొన్ని పురాణాలలో, అంటే లింగ పురాణం కానీ పద్మ పురాణం ఇలాంటి వాటిలో కూర్మావతారము 80,000 యోజనాలంతా ఉండిందంట. ఇంకా లెక్క పెట్టండి సముద్రం ఎంత ఉంటుందో, ఆయన యొక్క విస్తీర్ణత ఎంత ఉంది అనేది. కాబట్టి అలాంటి కూర్మానికి ఉన్నటువంటి బలత్తరమైన శక్తి ఏమిటి అని అంటే బలము, అత్యధికమైన బలము. ఏ గృహంలో అయినా కూడా ఇతరత్ర ఈతి బాధల ద్వారా గృహ సమస్యలతోటి చాలా దిగులు పడిపోయి మనుషులు ఇతరత్ర ఆలోచన చేసేటువంటి వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలను మోసేటువంటి సామర్థ్యము కూర్మానికి ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు కూడా శ్రీకూర్మనారాయణ మహామంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల కానీ, లేకపోతే చాలా చోట్ల మనం చూస్తున్నాం వాస్తు యంత్రంలో ప్రధానంగా మనకు కూర్మ యంత్రాన్ని కూడా స్థాపన చేస్తూ ఉంటాం. రెండవది ఎక్కడైనా మన ఉత్తర భారతంలో ఎక్కువ ప్రతి దేవాలయం ముందు మనకు కూర్మం కనపడుతుంది. మనము వేద మంత్రాలు చెప్పినప్పుడు మనం కూర్చున్నటువంటి ఆసనాన్ని కూడా కూర్మాసనాయ నమః అని నమస్కారం చేస్తాం. ఎందుకంటే కూర్మాసం మీద కూర్చున్నాడు అంటే దృఢంగా కూర్చుంటాడు, మధ్యలో అటు ఇటు లేచిపోవడాలు లేకపోతే మానసికమైన ఆలోచనలు అటు ఇటు కదలడం అనేది ఉండదు. కాబట్టి అలాంటి దృఢమైనటువంటి సంకల్ప శక్తికి అత్యధికంగా సంకల్ప శక్తి ద్వారా జీవశక్తిని పునర్నిర్మాణం చేయడం, అంటే శారీరకంగా అలసిపోయి జీవసత్వాలన్నీ లోపించిపోయి ఎంతోమంది ఇప్పుడు మనం సామాన్యంగా చెప్తున్నటువంటి పక్షవాతాలు లాంటి రోగాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా కూర్మనారాయణ మహామంత్రాన్ని జపం చేయించి కానీ కూర్మనారాయణకి సంబంధించినటువంటి అర్చన కానీ యజ్ఞాలు కానీ హోమాలు కానీ చేసి ఆ యొక్క భస్మాన్ని కానీ ఆ యొక్క జలాన్ని స్వీకరించినట్టయితే జీవశక్తి మనసులోనికి ఇంకా విపరీతంగా ప్రవహించి జీవసత్వాలన్నీ కూడా నవనవలాడుతూ ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి మనకు కొన్ని ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి అలాంటి పరమ పావనమైనటువంటి శ్రీకూర్మనారాయణకి సంబంధించి మనకు భారతదేశం మొత్తంలో కేవలం 3 చోట్ల మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. ఒకటి అందరికీ తెలిసినట్టుగా మనకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర ఉన్న శ్రీకూర్మ క్షేత్రం ఒకటి.
రెండవది గౌహాతిలో ఒకటి శ్రీకూర్మ క్షేత్రం ఉంది. మనకు మూడవ క్షేత్రం ఏదైతే ఉందో అది మనకు ఆస్పిరి జిల్లాలో శ్రీకూర్మ గుట్టలో సాక్షాత్తు ఆ గుట్ట కూడా మనకు కూర్మ స్వరూపంతో అక్కడ ఆవిర్భవించడం, గుహలోన స్వామి ఉత్తర ద్వారంగా ఆవిర్భవించడము స్వయంభూగా. ఇది చాలా 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 పవిత్రమైనటువంటి క్షేత్రము. ఎందుకంటే సామాన్యంగా దేవాలయాలు అని అంటే 4 రకాలుగా ఉంటాయని చెప్పి మనకు పురాణాలు ఋషులు చెప్పారు. మొట్టమొదటివి స్వయంభూ క్షేత్రాలు. ఆ క్షేత్రాలకు అత్యధికమైనటువంటి ధార్మిక శక్తి, దైవశక్తి ఉంటుంది. రెండవది ఋషి ప్రతిష్ఠితాలు, ఋషులు ప్రతిష్ఠ చేసింది. మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం. ఇది అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేశాడు, ఇది పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటిది, ఇది వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటివి అన్న దేవాలయాలు కొన్ని ఉంటాయి. మూడవి వచ్చేసి రాక్షస ప్రతిష్ఠితాలు కూడా ఉంటాయి. రాక్షస ప్రతిష్ఠితాలు చేసిందంటే ఇప్పుడు మనం గోకర్ణ చెప్తున్నాం, రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తూ ఒక్కరు చేసిన ప్రతిష్ఠే కదా అది. అలాంటి రాక్షస ప్రతిష్ఠితాల తర్వాత మానవ ప్రతిష్ఠితాలు అని కూడా దేవాలయాలు ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఇవాళ రేపట్లో మనం దేవాలయాలు కట్టి విగ్రహ ప్రతిష్టలు చేసుకోవడం, అన్నింటిలోనికి శ్రేష్టమైనటువంటిది నేను మొదటగా చెప్పినటువంటి స్వయంభూ క్షేత్రాలు. శ్రీకూర్మగుట్టలో శ్రీ మహానారాయణుడు, శ్రీమన్నారాయణుడు కూర్మ రూపంతో స్వయంభూగా ఆవిర్భవించి ఉన్నాడు. అసలు కన్నుల పండుగ అది. చూడడము, దర్శనంతోనే అనేక రకాలైన